Write a program to print star మళ్ళీ 2 stars, నెక్స్ట్ 3 stars, తర్వాత 4 stars, తర్వాత 5 stars. దీన్ని బేసిక్గా స్టార్ ప్యాటర్న్ అంటాం. దీన్ని ప్రింట్ చేయాలంటే నేను ఇక్కడ ప్రోగ్రామ్ రాస్తున్నాను. ఇంట్ I, J సెమీకోలన్, నెక్స్ట్ ఫర్ ఓపెన్ parenthesis I equal to 1 సెమీకోలన్, I less than or equal to 5 సెమీకోలన్, I ప్లస్ ప్లస్ క్లోజ్ బ్రేస్ మళ్ళీ ఓపెన్ బ్రేస్, దీనిలో మళ్ళీ ఫర్ j equal to 1 సెమీకోలన్, j less than or equal to I సెమీకోలన్, j ప్లస్ ప్లస్ క్లోజ్ పారెంథసిస్ మళ్ళీ ఓపెన్ బ్రేస్, దీనిలో రాస్తున్నాను printf, దీనిలో స్టార్ తర్వాత \t క్లోజ్ పారెంథసిస్ సెమీకోలన్ క్లోజ్ బ్రేస్, దీని క్రింద రాస్తున్న printf డబల్ కొటేషన్ లో \n క్లోజ్ బ్రేస్, దెన్ ఎండింగ్ లో గెట్ ch. ఇది ప్రోగ్రామ్. ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఫర్ ఉంది, ఇది బయట ఉంది కాబట్టి దీన్ని ఔటర్ ఫర్ అనొచ్చు. ఇక్కడ నుండి ఇక్కడికి ఉన్నది లోపల ఉంది కాబట్టి దీన్ని ఇన్నర్ ఫర్ అని అనొచ్చు. ఔటర్ ఫర్ బ్లాక్, ఇన్నర్ ఫర్ బ్లాక్ లేదా ఔటర్ ఫర్, ఇన్నర్ ఫర్ అని అనొచ్చు. దెన్ దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తే మనకి స్టార్ ప్యాటర్న్ అనేది అయితే ప్రింట్ అవుతుంది. ఎలా అవుతుంది అనేది చూద్దాం. ఫస్ట్ I వాల్యూ 1, ఈ I ఈక్వల్ టు 1 తీసుకొని ఇక్కడికి వెళ్తుంది కంట్రోల్. ఐలో ఏముంది 1 లెస్ దాన్ 5, ఇది ట్రూ అవుతుంది కాబట్టి కంట్రోల్ లోపల ఉన్న ఫర్ లూప్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ j ఈక్వల్ టు 1, మళ్ళీ అవును j ఈక్వల్ టు 1, కంట్రోల్ ఇక్కడికి వెళ్తుంది. jలో ఏముంది 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఐలో ఏముంది మళ్ళీ 1 లెస్ దాన్ 1 కాదు కానీ 1 ఈక్వల్ టు 1 అవుతుంది. ఇక్కడ ఉన్నది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాబట్టి ఇది ట్రూ అయింది కాబట్టి కంట్రోల్ కిందికి వెళ్తుంది. ఇది నెంబర్ 3. అంటే ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది అంటే, సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ స్టార్ ప్రింట్ అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ \t ఉంది కాబట్టి కర్సర్ ఇక్కడికి వెళ్ళి అవుతుందండి. ఇది అయిపోయిన తర్వాత కంట్రోల్ మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. ఇది 4th స్టెప్. j ప్లస్ ప్లస్ అంటే j వాల్యూ ఎంత పెరుగుతుంది, j వాల్యూ 1 తీసుకొని వెళ్ళాం కాబట్టి j వాల్యూ 2 అవుతుంది. ఇక్కడ jలో 2 ఉంది, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఐలో ఏముంది 1, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఇది ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అయినప్పుడు ఏమవుతుంది అంటే కంట్రోల్ బయటికి వస్తుంది. బయటికి అంటే ఈ ఇన్నర్ ఫర్ నుండి బయటికి వస్తుంది. బయట ఏముంది printf \n ఉంది. \n చూడంగానే కర్సర్ ఎక్కడికి వెళ్తుంది అంటే నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. అంటే ఇక్కడ కర్సర్ ప్లేస్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత కంట్రోల్ మళ్ళీ ఆటోమేటిక్గా స్టార్టింగ్ I ప్లస్ ప్లస్ దగ్గరికి వెళ్తుందండి. ఇక్కడ మళ్ళీ 5th స్టెప్ అనుకోవచ్చు. I ప్లస్ ప్లస్ అంటే I వాల్యూ ఏం తీసుకెళ్ళాం, మనం 1 తీసుకెళ్ళాం కాబట్టి I వాల్యూ ఏమవుతుంది 2. ఇక్కడ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, ఇది ట్రూ అవుతుంది కాబట్టి కంట్రోల్ మళ్ళీ కిందికి వస్తుంది ఇక్కడికి. jలో ఏముంది j ఈక్వల్ టు మళ్ళీ 1, దెన్ j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు I అని ఉంది. jలో ఏముంది 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఐలో ఏముంది 2. సో 2 కాబట్టి కండిషన్ ట్రూ. కంట్రోల్ కిందికి వచ్చి ఈ స్టార్ని ప్రింట్ చేస్తుంది. ఇక్కడ ఉన్న స్టార్ని ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది అంటే పైకి వెళ్తుంది. j ప్లస్ ప్లస్ అంటే j వాల్యూ కిందికి వచ్చేటప్పుడు 1 పట్టుకొని వచ్చినాం కాబట్టి 2 అవుతుంది. కంట్రోల్ మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. jలో ఏముంది 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2, కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ కంట్రోల్ కిందికి వస్తుంది. ఏం ప్రింట్ అవుతుంది అంటే స్టార్. ఇక్కడ చూడొచ్చు రైట్లో ఈ స్టార్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు అయిన తర్వాత మళ్ళీ కంట్రోల్ j ప్లస్ ప్లస్ అంటే j వాల్యూ 3 అవుతుంది. ఇక్కడ 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే కండిషన్ ఫాల్స్, కంట్రోల్ బయటికి వస్తుంది. \n అంటే కంట్రోల్ ఇక్కడికి వచ్చి అవుతుంది. సో చెప్పేది ఏంటిదంటే ఇంతకు ముందు కిందికి వచ్చేటప్పుడు 1 పట్టుకొని వచ్చినాం I వాల్యూ కాబట్టి ఒక స్టార్ వచ్చింది. నెక్స్ట్ టైం
2 అది ఐ వాల్యూ 2 తీసుకొని వచ్చినాం కాబట్టి 2 స్టార్లు. ఇట్లనే 3 తీసుకొని వచ్చినప్పుడు 3 స్టార్స్, 4 తీసుకొని వచ్చినప్పుడు 4, 5 తీసుకొని వచ్చినప్పుడు 5. ఇలా 5 స్టార్ ప్యాటర్న్ అనేది ప్రింట్ అవుతుంది. ఇది ప్రోగ్రామ్. థ్యాంక్ యూ.